నమస్కారం. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక కొత్త రికార్డుని సాధించారు. అదేంటి అంటే పార్లమెంటు నుంచి 141 మంది పార్లమెంటు సభ్యుల్ని సస్పెండ్ చేయడం. ఇది ప్రధాని నరేంద్ర మోడీ సాధించిన ఘన విజయం. మనకు తెలుసు పార్లమెంటు మీద ఒక నలుగురు అటాక్ చేశారు. చేసి వాళ్ళు పొగ బాంబులు వదిలారు. అవి బాంబులు కూడా కాదు, దీపావళి టపాసులు. ఏదైనా కానీ ఆ పొగ అంతా వచ్చేటప్పటికి అందరూ భయభ్రాంతులకి గురయ్యారు. ఇద్దరు పార్లమెంటు లోపలికి దూకి విజిటర్స్ గ్యాలరీ పాస్ తీసుకొని వచ్చి పార్లమెంటు లోపలికి దూకి ఆ పొగ బాంబులు వేశారు. ఇద్దరు పార్లమెంటు బయట కూడా చేశారు. ఇదంతా కూడా దాదాపుగా అంటే అక్కడ మొత్తం దేశం మొత్తం కూడా ఇది చూసి అసలు ఆశ్చర్యపోయింది, ఆందోళన చెందింది. ఇంత పార్లమెంటు మీద అటాక్ జరిగి 22 ఏళ్ల కిందట ఒకసారి అటాక్ జరిగింది. చాలా పాకిస్తాన్ లష్కరే తోయిబా తీవ్రవాదులు వాళ్ళందరూ వచ్చి అటాక్ చేశారు. దాదాపు 9 మంది అమరులు అయిపోయారు ఆ దాడిలో. అది మరిచిపోకముందరే ఇదేంటి పార్లమెంటు మీద ఇట్లా అటాక్ జరగడం ఏంటి అని దేశం మొత్తం కూడా తల్లడిల్లింది. ఆ సంఘటన జరగటానికి ఒక ఎంపీ పాసులు ఇచ్చాడు. ఆ పాసులు తీసుకొని విజిటర్స్ పాసులు పార్లమెంట్లోకి వచ్చారు. ఆ ఎంపీ ఎవరు అంటే మైసూరుకి చెందిన బీజేపీ ఎంపీ. ఆయన పేరు ప్రతాప్ సింగ్. ఈ దాడి జరిగిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇంకొక 2 సూత్రధారులు ఉన్నారని చెప్పి మొత్తం 6గురిని అరెస్ట్ చేశారు. వాళ్ళతో పాటు అసలు మొత్తానికి ఈ మాస్టర్ మైండ్ ఇంకొకరిని కూడా పట్టుకున్నారు. అది వేరే విషయం. వాళ్ళు చర్యలు కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకోలేదు అని ఎవరు అంటల్లా. కాకపోతే విషయం ఏంటి అంటే ఈ పాస్ ఇచ్చాడు కదా, విజిటర్స్ పాస్ ఇచ్చాడు. ఆ విషయాన్ని పవర్ తెలుగు టీవీలో మనం చాలా స్పష్టంగా మనం అదే రోజు మాట్లాడుకున్నాం. అతని పేరు ప్రతాప్ సింగ్, మైసూర్ బీజేపీ ఎంపీ. అతను విజిటర్స్ పాస్ ఇవ్వటం వల్ల వీళ్ళు పార్లమెంటు లోపలికి వచ్చారు. అతన్ని అరెస్ట్ చేసి విచారించండి అని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది సబబా కాదా? ఎవరి విజిటర్స్ పాసు తోటి వాళ్ళు లోపలికి వచ్చారు, ఆ వ్యక్తిని అడగాలి కదా. నువ్వు తెలిసి ఇచ్చావా, తెలియక ఇచ్చావా, వాళ్ళకి నీకు ఏమిటి సంబంధం, వాళ్ళని నీ దగ్గరికి ఎవరు తీసుకొచ్చారు, నువ్వు విజిటర్స్ గ్యాలరీ పాస్ ఇవ్వడానికి కారణం ఏంటి అని క్వశ్చన్ చేయాలి కదా. అవి క్వశ్చన్ చేయాలంటే ఆ ఎంపీని అరెస్ట్ చేయాలి కదా. ఇది మొత్తం భారతదేశం మొత్తం భద్రతకి సంబంధించిన వ్యవహారం కదా. పార్లమెంటు భద్రత అంటే పార్లమెంటు మీద దాడి చేశారు అంటే మన డెమోక్రసీ మీద దాడి చేసినట్టు, మన దేశం పరువు ప్రతిష్టలు పోతాయి. అటువంటిది 4 అంచెల భద్రతా వ్యవస్థ ఉన్న పార్లమెంటు మీద అంత సులభంగా అటాక్ చేశారు అంటే తగిన చర్యలు తీసుకోవాలి కదా. అదే అడుగుతున్నారు విపక్ష సభ్యులు. మీ బీజేపీ ఎంపీ లెటర్ ఇచ్చాడు, అతన్ని పిలిచి అడగండి అని వీళ్ళు డిమాండ్ చేస్తుంటే వాళ్ళ డిమాండ్ని పట్టించుకోకుండా నిన్న 78 మంది ఎంపీలని సస్పెండ్ చేస్తే ఇవాళ ఇంకొక 49 మంది విపక్ష ఎంపీలని సస్పెండ్ చేశారు. డిసెంబర్ 14న 14 మందిని సస్పెండ్ చేశారు. మొత్తం 141 మంది ఎంపీలని పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారు. ఇది 34 ఏళ్ల కిందట ఇటువంటిదే జరిగింది. సామూహికంగా చాలామందిని సస్పెండ్ చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. మొత్తం 63 మంది ఎంపీలని అప్పుడు సస్పెండ్ చేశారు 34 సంవత్సరాల కిందట. ఆ తర్వాత ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైంది. ఇప్పుడు మొత్తం 538 స్థానాలు ఉంటే పార్లమెంట్లో ఎన్డీఏ కూటమికి 329 స్థానాలు ఉన్నాయి. ఇండియా కూటమికి 142 ఉన్నాయి. ఇతరులు 67 మంది ఉన్నారు. మీకేంటి భయం? ఎందుకు భయం? విపక్ష ఎంపీలని మీరు సస్పెండ్ చేయడం ఎందుకు? ఇంత పెద్ద ఎత్తున 141 మంది ఎంపీలని
పార్లమెంటరీ నుంచి సస్పెండ్ చేయటం అనేది మొత్తం దేశం మొత్తం గమనిస్తూ ఉన్నది. దేశం మొత్తంలో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతున్నది. 34 ఏళ్ల కిందట 63 మంది ఎంపీలని సస్పెండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాతి ఎన్నికల్లో గల్లంతైంది. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు 141 మంది ఎంపీలు వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే మొత్తం ఇండియా కూటమి సంబంధించిన నాయకులు కూడా సమావేశం అవుతూ ఉన్నారు. దీని మీద ఇదే విధమైన వైఖరిని అవలంబిస్తూ ఉంటే బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి మనం పార్లమెంటులో ఉండి ప్రయోజనం లేదు, అందుకని సామూహికంగా రాజీనామాలు సబ్మిట్ చేద్దామని కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఇదే జరిగితే అధికారంలో ఉన్న ఎన్డీఏ పరువు పూర్తిగా పోతుంది. పార్లమెంటు మీద దాడి చేయటానికి ఎవరైతే సహకరించారో వాళ్ళందరినీ పట్టుకున్నారు. దానికి అసలు కారణం, ప్రధాన కారణమైన ఎంపీని పిలిచి ప్రశ్నించడంలో తప్పు లేదు. అందులో ప్రతిష్టకి పోవాల్సిన అవసరం ఏముంది? పిలిచి అడుగుతారు, ఆయన నాకు తెలియదండి, తెలియక ఇచ్చాను అంటే ఒక మందలించి వదిలేస్తారు. తెలిసి ఇస్తే కుట్ర ఏదన్నా ఉంటే బయటపడుతుంది. మరి అది చేయకుండా ఈ ఎంపీలని సస్పెండ్ చేసే కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. దీనికి మాత్రం తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయి అని మాత్రం రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తూ ఉన్నారు. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.